దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను ఒక పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా అందిస్తున్న సేవలకి అనేక అవార్డ్స్ వచ్చాయి. ఆ అవార్డ్స్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం పినాకిల్ జనరేటర్స్ అధినేత సత్యరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పే అవార్డ్ అనేది చాలా హ్యాపీనెస్. ఎందుకంటే నేను, నా కుటుంబము ఓకే, కానీ నా దేశం కోసం ఇచ్చే ఫండ్ అది. సో నేను నా ట్యాక్స్ రూపకంలో నా దేశానికి చెందుతుంది అది. ఆ ఇచ్చే ట్యాక్స్ మీరు చెప్పినట్టుగా రోడ్స్, బిల్డింగ్స్, వెల్ఫేర్, రకరకాల యాక్టివిటీలో ప్రభుత్వం దానికోసం వెచ్చిస్తుంది. సో ఈ ఎంఎస్ఎంఈ అనేది ఏదైతే మా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఏదైతే ఉన్నదో సుమారుగా మన దేశంలో 70% కాంట్రిబ్యూషన్ ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి ఇస్తుంది. సో అందులో నేను ఒకరిగా భాగస్వామి అయినందుకు చాలా గర్వంగా ఉంది. నా దేశం కోసం ట్యాక్స్ కట్టడం అనేది చాలా సంతోషం. రీజన్ ఎంత, నేను ఒకరినే కాదు, నాకు అదే విధంగా నా దేశం కూడా నాకు చాలా ఇస్తుంది. నేను వ్యవస్థ నడుపుతున్నానంటే నాకు అక్కడ ఉండే సదుపాయాలు కల్పించింది, రోడ్స్ వేసింది, నాకు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నది, మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెట్టింది. సో ఇలాంటి దేశానికి దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమిచ్చింది అనేది గర్వం ఉంటుంది. సో అందులో నేను నా దేశాని కోసం నేను ఇస్తున్న అందుకు భగవంతుడు ఈ పినాకిల్ జనరేటర్స్ అనే సంస్థ ద్వారా నా దేశానికి నేను కాంట్రిబ్యూషన్ ఇస్తున్న ట్యాక్స్ రూపకంలో సంతోషంగా ఉంది. బాగా వ్యాపారవేత్తలు అందరూ కూడా మనము వ్యాపారం చేసుకుంటూ, అంటే మన సొసైటీ నుంచే మనం ఎర్న్ చేస్తున్నాం. సో దట్ మనం కూడా సొసైటీకి మనం ఇచ్చే ప్రయత్నంలో ఉండాలి. తద్వారా మన యొక్క ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ, మనకు డెవలప్మెంట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, సంక్షేమ పథకాలు కానీ వెళ్తాయి. కాబట్టి మన అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఏ చిన్న స్థాయిలో మనం ట్యాక్స్ పే చేసి లిమిట్స్లోకి ఏ రోజు వస్తామో ఆ రోజు నుంచి మనం చక్కగా మనకు 10,000 అయినా పర్వాలేదు, 10 లక్షలైనా పర్వాలేదు, 10 కోట్లైనా పర్వాలేదు, మనం ట్యాక్స్ రూపంలో చెల్లించేసి మన దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను.